ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందామా? క్రైస్తవ బిడ్డలంగా ఉన్న నీవు నేను అనుదినము దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలంగా ఉంటాము. దినదినము మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా ఉంటాము. ఎక్కడ సాతానుడికి సమయం ఇవ్వకుండా ప్రతిరోజు ఇలాంటి మాటలు విన్నప్పుడు మన హృదయ అంతరంగము కూడా దేవుణ్ణి వెతికే రీతిగా ఉంటుంది. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామేమో ఒకసారి ఆలోచనలో పడి సరిదిద్దుకొని సరైన మార్గంలో దేవుని చిత్తానుసారంగా నడిచే వారంగా ఉంటాము. దయచేసి ఇలాంటి మాటలు మీరు కూడా విశ్వాసులతో ముచ్చటిస్తూ దేవుని మాటలు ప్రతి క్షణం మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డగా నీవు కూడా ఉంటావని మనవి చేస్తున్నాను. సమయం దొరికినప్పుడల్లా దేవుని మాటలు మాట్లాడాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఇతరులకు కొన్ని మాటలైనా దేవుని గురించి పరిచయం చేసే రీతిగా ఉండాలి. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు తప్పక దేవుని పని చేసేవారుగా ఉండాలి. మీరు ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ నీ ఇంటి చుట్టుపక్కల వారితో కానీ నీ తోటి విశ్వాసులతో దేవుని మాటలు కొన్నైనా అనుదినము మాట్లాడుకున్నట్లయితే మన హృదయ అంతరంగము కూడా దేవుని వెతికే రీతిగా ఉంటుంది. దేవునిలో మనం ఏ రీతిగా ఉన్నాము, ఏమైనా ఎక్కడైనా పడిపోతున్నామా, ఎక్కడైనా సాతానుడికి అవకాశం ఇస్తున్నామా అని ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకొని చక్కని మార్గంలో నడిచే వారంగా ఉంటాము. మనం చేసిన తప్పిదములు పొరపాట్లన్నీ సరిదిద్దుకొని దేవుని చిత్తానుసారంగా నడువుటకు ఈ మాటలు మనకెంతో అవసరమై ఉంటుంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాము. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్. మన సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా, మనము వంటలు వండినప్పుడు ఉప్పు వేయకుండా వండితే అందులో ఎలాంటి రుచి అనేది మనకి తగలదు. ఎన్ని విలువైనవి మసాలా దినుసులు వేసినప్పటికీ ఎంత విలువైన పదార్థములు వేసి మనం వంటలు చేసినప్పటికీ ఒక ఉప్పు వేయకపోతే దాంట్లో రుచి అనేది మనకి ఏమాత్రం తెలియదు కదా. అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని సామెత ఊరికే పోలేదు కదా. ఉప్పు వేసినప్పుడు ఆ వండిన పదార్థానికి ఎంతో రుచి వస్తుంది, ఎంతో రుచి. అది తినుటకు ఎంతో ఇష్టంగా తింటాము కదా. మన సంభాషణ అంటే మనం మాట్లాడే తీరు కూడా ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడని దేవుడే మాట్లాడుతున్నాడు కదా. మన సంభాషణ ఎలా ఉంది, మనం మాట్లాడే తీరు ఎలా ఉంది ఒకసారి గమనించుకోవాలి. ప్రార్థన చేసినంతసేపు ఎన్నెన్నో విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎంతగానో వర్ణించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుణ్ణి గణపరిచే విధానం కూడా ఎంతో వర్ణనాతీతంగా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాము. వాక్యాన్ని ఎత్తిపట్టి బైబిల్లో ఉన్న వచనాలను ఎత్తిపట్టి కూడా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాము. ఆ కొద్దిసేపు ఎంతో విశ్వాసంగా పరిశుద్ధంగా ఉంటాము. ప్రార్థన ముగిసిన తరువాత మందిరంలో ఉన్న అంతసేపు విశ్వాసంగా ఉండి ఇంటికి వచ్చిన తరువాత ప్రార్థన ముగించిన తరువాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది ఒకసారి గమనించండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీవు ప్రశ్న వేసుకో. నీవైనా నేనైనా ఒకసారి ఆలోచించుకుందాము. మనం ప్రార్థన చేసినంతసేపు ఎంతో భక్తి గల వారంగా, విశ్వాసులముగా, కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉంటాము. తరువాత మన ప్రార్థన ముగించిన తరువాత మన తోటి వారితో మాట్లాడే విధం ఎలా ఉంది, మన తోటి స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో, విశ్వాసులతో, కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతున్నాము ఒకసారి గమనించు, ఒకసారి ఆలోచించుకో. ఒకసారి నీవు ప్రశ్న వేసుకొని వెతికినట్లయితే ఎన్నో లోటుపాట్లు, ఎన్నో మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉంటాము, ఎన్నో స్వార్థపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము.
దేవుణ్ణి దూషణ పాలు చేసే మాటలు పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఒకసారి గమనించాలా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంభాషణ, నీవు క్రైస్తవ బిడ్డగా ఉన్నావు, నిజ దేవుణ్ణి సేవించే రీతిగా ఉన్నావు, పాటలు పాడే బిడ్డగా ఉన్నావు, ప్రార్థన చేసే బిడ్డగా ఉన్నావు, వాక్యాన్ని చదివే బిడ్డగా ఉన్నావు, మరి దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరిచి స్తుతులు చెల్లించే బిడ్డగా ఉన్నావు నీవైనా నేనైనా. కానీ మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదగాను కృపాసహితముగాను ఉండనియాలి. మరి అలాంటి మాటలు మాట్లాడుకుందామా? ఈ రోజు నుంచి అలాంటి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుదామా? గతించిన కాలంలో చేసిన పాపములు దోషములు, మరి గతించిన కాలంలో మాట్లాడిన మాట తీరన్నిటినీ ఈరోజు ఒప్పుకొని మోకరించి, ప్రభువా, నేను నా నోటి నుంచి వచ్చే మాట ఎక్కడ వ్యర్థమైన మాటగా నేను మాట్లాడను. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు. ఎలాంటి నా నోట యందు వ్యర్థమైన మాట రాకుండా, నీ నామాన్ని దూషణ పాలు చేసే మాటగా నా నోరు వాడకుండా, పరిశుద్ధమైన నోరుగా సంభాషణ చేసేటప్పుడు నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలిగే రీతిగా నేను మాట్లాడాలి. అట్టి మాట తీరుని మార్చయ్యా, నాకు దయచేయనని మోకరించి ప్రార్థన చెయ్యి. ముందుగా నీవు ఏదైనా తీర్మానం తీసుకున్నట్లయితే మోకరించి ప్రార్థన చెయ్యి. ప్రభువా, నేను ఈ పని చేస్తున్నానయ్యా, ఈ పనికి వెళ్తున్నాను, ఈ ఫలానా వ్యక్తితో మాట్లాడుతున్నాను, నేను ఈ 90లో ఈ పని ప్రారంభిస్తున్నాను, మరి ఈ రీతిగా నేను ఒకరిని కలవాలి, ఒక పని నిమిత్తము మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి ప్రభువా? నీవు నాకు తోడుగా ఉండయ్యా. ఎక్కడ నా నోరు తడబడకుండా, వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండి పవిత్రమైన మాటలు మాట్లాడుటకు నా నోటిని వాడుకో ప్రభువా. నా నోటికి తోడుగా ఉండు, కావిలి కాయని నువ్వు ప్రార్థన చేయాల. ప్రతి విషయంలో, నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి అవసరతలో నువ్వు దేవునిని అడిగి ప్రారంభించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నీవే పని మొదలుపెట్టినా సాతానుడు అవకాశంగా తీసుకొని నీ పనిని జరగనీయకుండా ఆటంకాలు తెస్తూ ఉంటాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటిని అదుపులో ఉంచుకోవాలా. తోటి స్నేహితులతో ఏ రీతిగా మాట్లాడుతున్నామో, ఇరుగు పొరుగు వారితో ఏ రీతిగా మాట్లాడుతున్నామో, ఇదే నోటితో దేవుణ్ణి స్తుతించి ఇదే నోటితో శాపాలు మాట్లాడుతున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? ఇతరులను దూషించే రీతిగా ఇతరులు నీవు మాట్లాడే మాటని చూసి నీ మాటని విన్నప్పుడు ఇతరులు ఎంతగా బాధపడిపోతున్నారు, ఎంతగా కృంగిపోతున్నారు ఒకసారి గమనించాల. మాట నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతావు, నీ పనులు చేసుకుంటావు, ఆ మాట ఇతరులకి ఎంత బాధకరంగా ఉంది, ఎంత కృంగదీస్తుంది, ఆ మాటను బట్టి వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. నీ మాట ఒకరికి ఉపయోగపడే రీతిగా ఉండాలా, నీ మాట ఒకరికి దీవెనకరంగా ఉండాలా, నీ మాట ఒకరిని ధైర్యపరిచే రీతిగా ఉండాలా, నీ మాట ఒకరిని ప్రోత్సహించే రీతిగా ఉండాలా. నీ మాట వల్ల ఇతరులు ధైర్యం తెచ్చుకొని దేవుని మార్గంలో నడిచే రీతిగా ఉండాలా. నీ మాట తీరును, నువ్వు చెప్పే మాటలు, నువ్వు అనే మాటల ద్వారా వారు ఫలించే వారిగా ఉండాలి. నీ మాటను తీరును చూస్తే వారికి ధైర్యం వచ్చే రీతిగా, కొన్నంత బలం వచ్చే రీతిగా నీ మాట తీరు ఉండాలి. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడలంగా ఉన్నాము, నోటిని అదుపులో ఉంచుకోవాలా. నోటిని శాపగ్రస్తమైన నోటిగా నీవు వాడొద్దు, ఎవరిని శపించొద్దు, ఎవరికి శాపాలు ఇవ్వద్దు, దీవెనలే దయచేయాలా. వారికి ఎల్లప్పుడూ దేవుణ్ణి అడుగుతూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని నీవు దీవించే రీతిగా ఉండాలా. నీ నోట యందు దీవెన మాట రావాలి, పరిశుద్ధమైన మాట రావాలా. ఆ రీతిగా నీవు వాడబడినట్లయితే దేవుడు ఇంకా నీలో ఉండి గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉంటావు. మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు ఎలా బైబిల్లో మాట్లాడుతున్నాడో, ఏమి మనతో ఎలా మాట్లాడుతున్నాడో, ఈ రీతిగా ఉండమని ఎలా సెలవిస్తున్నాడో, ఆ మాట ప్రకారం నీవు జీవించినట్లయితే దేవుడు ఇంకా నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. అనేకుల మధ్యలో నిన్ను ఒక గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టి పరిచర్య నిమిత్తము ఒక పాత్ర వలె, ఒక పనిముట్టు వలె నిన్ను వాడుకోబోతున్నాడు. ఎన్నిక లేని నిన్ను ఎన్నిక చేసుకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అర్హత లేని నీకు నాకు దేవుడు గొప్ప అర్హతనిచ్చి రోజు దేవుని మాటలు మాట్లాడుటకు, వినుటకు మనల్ని యోగ్యులుగా ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
దేవుని చిత్తం లేనిది మనం ఏమీ చేయలేము గనుక నీ నోటిని కాచుకో, నీ నోటిని జాగ్రత్త చేసుకో. నీ నోటి యందు ఎలాంటి వ్యర్థమైన మాట రానియక ఈ రోజు నుంచే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నీ కుటుంబంపై, నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చిన బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించి నీ యందు గొప్ప పనులు చేయటానికి, గొప్ప కార్యములు చేయటానికి గొప్పగా నిన్ను వాడుకోబోతున్నాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదర, ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి మీ సంభాషణను, అంటే మన సంభాషణను ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలుగా, రుచికరమైన పదార్థములు ఏ రీతిగా రుచిగా ఉంటాయో ఉప్పు వేసినట్లు, మరి నీ నోట యందు మాటలు కూడా అంత రుచికరముగా, అంత పవిత్రముగా, అంత పరిశుద్ధంగా, అంత దయనపరిచే మాటలుగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. క్రైస్తవ బిడలం అంటే ఈ లోకంలో అందరూ ఉన్నట్లు కాదు. నువ్వు వేరైన, ఈ లోకం నుంచి వేరుగా నువ్వు ఏర్పరచుకున్నాడు దేవుడు. నిన్ను కడిగాడు, నిన్ను స్వస్థపరిచాడు, నీ పాపములన్నీ కడిగాడు, నీకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి మరి ఆయన మార్గములు నడిపిస్తున్నాడు. దేవుని రక్త శరీరములు భుజించి నీవు పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని ఇచ్చాడు. నీ స్థితిగతులను మార్చాడు. నీకున్న ప్రతి సమస్యని తొలగించి నిన్ను సజీవ లెక్కల్లో ఉంచాడు. మరి ఉన్నంత కాలము దేవుని రాకడ పర్యంతము నమ్మకమైన బిడ్డగా దేవుణ్ణి స్తుతించే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడలం అంటే ఈ లోకంలో నామకార్థంగా కాదు, ఏదో ప్రార్థన చేస్తున్నాము, మందిరానికి వెళ్తున్నామని నలుగురు చూసే రీతిగా కాదు. దేవుడు మెచ్చుకోవాల నిన్ను నన్ను, దేవుడు సంతోషపడాల. ఈ లోక మనుషుల మెప్పు కాదమ్మా. ఈ లోక మనుషులు ఏదో మనల్ని మెచ్చుకోవాలి. వీరు గొప్ప ప్రార్థనా పరులు, ప్రతి వారం మందిరానికి వెళ్తారు, వీరు చక్కగా పాటలు పాడతారు, చక్కని వాక్యాన్ని మాట్లాడతారు, చదువుతారు, చక్కని మాటలు చెప్తారు అని లోకులు మనల్ని పొగుడుతారు. కానీ మన హృదయ అంతరంగం ఎలా ఉందో దేవునికి తెలుసు. మన హృదయంలో ఎలాంటి స్వభావం ఉందో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి బ్రతుకున్నదో మన హృదయంలో మరి దేవుడు సమస్తాన్ని చూచుచున్నాడు. ఆయనకి మరుగైనది ఈ లోకంలో ఏమీ లేదు. స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు. ఆయన స్వరూపముతో మనల్ని సృజించాడు. మన నాసికారంధ్రంలో ఆయన జీవవాయువు ఊదాడు గనుక మన హృదయ అంతరంగమంతయు దేవునికి తెలుసు. ఈ లోక మనుషుల కొరకు కాక దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఉండాల. దేవుని దగ్గర మెప్పు కావాల, మనకి దేవుని రాజ్యంలో మనకి స్థానం కావాలి. గనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటిని కాచుకో, నీ నోటిని జాగ్రత్త చేసుకో. దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించినట్లయితే, వాక్యానుసరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి దేవుని రాకడకి వేచి చేసే బిడ్డగా నీవు ఉన్నట్లయితే నీవు, నీ కుటుంబము గొప్పగా వర్ధిల్లుతుంది. అనేకులకు గొప్ప సాక్షి బిడ్డగా నీవు ఈ లోకంలో ఉంటావు గనుక దయచేసి ఈ రోజు నుంచే దేవుని మార్గంలో నడిచి దేవుని నామానికి ఘనత తెచ్చి అనేకుల్ని దీవించే బిడ్డగా, అనేకుల్ని మంచి మాటలతో మంచి మార్గంలో నడిచే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో, ఆయన చిత్తములో మనందరినీ నడిపించి నిత్య రాజ్యానికి వారసులను చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.